హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రేమ అభిమానాల వల్ల బాగున్నాను. మన చిన్ను దూరం అయిపోయి 3 వారాల పైనే వస్తుంది. అన్ని రొటీన్ జరిగిపోతున్నాయి. తప్పదు, అందరూ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. చిన్ను నిజంగా చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు నాన్న. ఎందుకంటే అది నా దగ్గర పెరిగిన అందువల్ల అని కాదు, కానీ ఇంతమంది ప్రేమను అభిమానాన్ని గెలుచుకుంది చూడండి. అది మాత్రం చాలా అదృష్టమే అని చెప్పచ్చు. ఏ కుక్కకు ఇంత ఆదరాభిమానం దొరికుండదేమో నాకు తెలిసి, మరి ఉండొచ్చు. కానీ చిన్నుని మాత్రం దాదాపు 3 వారాలు అయిపోవచ్చినా ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. ప్రతి వీడియోలో చిన్ను కనిపించిన చోటంతా మిస్ యూ చిన్ను అని చెప్తున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇప్పటికీ బాధపడుతున్నారు. చాలా 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 థ్యాంక్స్ నాన్న, మీరు చిన్నుని ఇంతగా అభిమానించినందుకు. తర్వాత జోయా ఎలా ఉందమ్మా? జోయాకు ఒక తోడు తీసుకురండి, ఒక చిన్న కుక్క పిల్లని తీసుకురండి అని. నేనైతే నాకు ఎందుకో ఇష్టం లేకుండా నాన్న. ఎందుకంటే చూశారుగా, దాన్ని ఎంత ప్రేమగా పెంచుకుంటే మళ్ళీ అంత బాధపడాల్సి వస్తుందని. ఇప్పటి వరకు అయితే ఓకే, ఇక మీదట చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను తట్టుకోలేను. అందుకు వద్దులే అనుకున్నాను. కానీ అందరూ మేము ఇస్తామమ్మా, తీసుకోండి, పెంచుకోండి అని. తెచ్చుకోలేక కాదు, పెంచుకోలేక కాదు, మళ్ళీ బాధలన్నీ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం కొనుక్కొచ్చుకునే కుక్క పిల్లలు అవి వాతావరణానికి సెట్ అవ్వవు. తర్వాత వాటికి ఫుడ్డు అంతా వేరే ఉంటాయి. దానికి నెలకు 15 రోజులకు ఒకసారి చూపిస్తూ ఉండాలా, తీసుకెళ్తూ ఉండాలా. వాటికి నోరు లేవు కదా నాన్న, వాటికి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. మాకు చిన్ను ఎట్లంటే, చిన్ను ఏ పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చిందో మీకు తెలుసు. మాకు ఒక బయట స్ట్రీట్ డాగ్ ఒకటి పెంచుకుని ఉన్నాం కదా, అది చనిపోయిన తర్వాత సార్ కొంచెం దాని మీద ఎక్కువ ప్రేమను పెంచుకుని అది కనిపించకపోయేసరికి చాలా ఇదైపోయారు ఆయనను దాని నుంచి బయటకు తీసుకొచ్చుకోవడం కోసం నేను ఈ చిన్నుని తెచ్చుకోవాల్సి వచ్చింది. చిన్ను ఉన్నప్పుడు ఎట్లంటే, మాకు అసలు ఇంటి నిండా ఉండేవాళ్ళనా, ఎవరో ఒకరు దాన్ని చూసుకునేవాళ్ళు. దానికి బాగా ఏ ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఫుడ్డు అది మేము ఏది పెట్టినా తింటుంది. దానికి స్పెసిఫిక్గా ఇదే ఉండాలి, పెడిగ్రీనే పెట్టాలి అట్లంతా ఏం లేదు నాన్న. మేము నాన్ వెజ్ తింటే నాన్ వెజ్, పప్పు అన్నము, నెయ్యి అన్నము, పెరుగు, మీగడ ఇట్లా ఏవి పెట్టినా తినేది. తనకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండేవి కాదు. ఏదో దానికి వ్యాక్సినేషన్ మాత్రమే చేయించేవాళ్ళము. అదేదో 6 monthsకి ఒకసారి సారే చేయించేవాళ్ళు. మాకు ఇంకా దాని గురించి ఏ దిగులు లేదు, ఏ బెంగ లేదు. ఎందుకంటే మేము బయట వదలం కాబట్టి ఎప్పుడు మాతోనే ఉంటుంది. తనకి ఎలాంటి ప్రాబ్లము రాలేదు నాన్న. కాబట్టి మాకు ఏం పెద్దగా దాని గురించి ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు పెట్స్ పెంచుకుంటే ఇప్పుడు కుక్క పిల్లలు చాలా అంటే చాలా సెన్సిటివ్ నాన్న. వాటికి చిన్నగానే వచ్చేస్తాయి, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తాయి. దాన్ని ఎప్పుడు చూసుకునే ఉండాలి. మనము ముద్దుగా ఉన్నాయి కదా, మన కోసమని, మన టైంపాస్ కోసమని, లేదా మన ఆనందం కోసమని వాటిని తీసుకొచ్చి వాటిని సరిగ్గా చూసుకోక, ఆ తర్వాత మనకి టైం లేక పెడతారులే ఎవరో అనేసి వేరే వాళ్ళ మీద వదిలేసిపోవడం, ఇట్లా చేసుకొని చాలా చచ్చిపోతున్నాయి పాపం. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? మనకు టైం ఉంటే చూసుకోవాలా, టైం ఉంటే తెచ్చుకోవాలి. అంతేగాని మన ఆనందం కోసమో మన ఇంకో ఎంటర్టైన్మెంట్ కోసం తెచ్చి కొన్ని రోజులకు, లేదా మన పిల్లలు బాగా ఆడుకుంటారు వాటితో అనేసి తెచ్చి చేసుకుంటే అవేమి బొమ్మలు కాదు కదా నాన్న, ప్రాణమున్న జీవులు కదా, మూగజీవులు. అందుకని నేను ఎందుకు అని చాలా అంటే చాలా దాదాపు 2 weeks 1 week బాధపడినా. వద్దు, తెచ్చుకుంటే మళ్ళీ ఏదన్నా జరగరాంది ఏదైనా జరిగితే మళ్ళీ తట్టుకోలేను నేను. ఇప్పటికే అట్లే రికవర్ అవుతున్నాను. కానీ మళ్ళీ ఏదైనా జరిగితే ఫస్ట్
టామీ అనే కుక్కపిల్ల, ఊర కుక్కపిల్ల, అది చనిపోయిందని చిన్నుని తెచ్చుకున్నాం. ఆ చిన్ను చనిపోలేదు కానీ చిన్ను ఒంటరిగా ఉంటుంది అనే ఉద్దేశంతో జోయాని తెచ్చుకున్నాం. ఇప్పుడు మరి జోయా ఒంటరైపోతుంది అనేసి ఇంకో కుక్కపిల్లని తెచ్చుకొని ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్ళీ ఇట్లే ఇంకా నాకు కూడా అంత ఇది లేదు నాన్న, అంత ఏమంటారు టైం లేదు. ప్లస్ నేనేంటంటే అవి చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా అన్ని రకాల ఇంట్లో కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది నాన్న. మీరు నాకు చూశారు కదా, నాకు ఇల్లు పెద్దది కాబట్టి అన్ని పనులు, మొక్కలు ఉంటాయి, పని పిల్ల ఉన్నా కానీ అన్ని పనులు అయితే ఉంటాయి నాన్న. అసలు నాకు వీలు ఉండదు. అట్లని వద్దులే అనుకున్నాను. కానీ చాలామంది అయితే లేదమ్మా తెచ్చుకోండి అని ప్రతి వీడియోలో కామెంట్ పెడుతున్నారు, మేము ఇస్తాము అది ఇది అనేసి అంటున్నారు. నేనైతే వీటి వల్ల ఈ అన్ని కారణాల వల్ల వద్దులే అనుకున్నాను. ఇంకా జోయా పరిస్థితి రోజు రోజుకి చాలా అధ్వానం అయిపోతుంది. అది ఫుడ్ పూర్తిగా మానేసింది. తన ప్లేస్లోనే పడుకుంటుంది. అది ఎక్కడెక్కడ పడుకొని ఉంటుందో ఆ ప్లేస్లన్నీ సెర్చ్ చేసి స్మెల్ చూసి అక్కడ పడుకుంటుంది. డోర్ దగ్గర కాపలా అంటే ఎదురు చూస్తూ వస్తుంది అని. అట్లా దాని పరిస్థితి రోజు రోజుకి చాలా ఇదయ్యేసరికి మాకు ఇంకా ఏమైతే అదైంది అనేసి ఇంకా ఒక డాగ్ని అయితే, చిన్న కుక్కపిల్లని అయితే తెచ్చుకున్నాం నాన్న. అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారంట, గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని చిన్ను 11th డే రోజు తీసుకొచ్చింది నాన్న అమ్మాయి. అది గోల్డెన్ రిట్రీవర్ అంట. నాకు దాని పేరు కూడా పలకడం రాదు, దాని బ్రీడ్ అది. కుక్కపిల్ల అయితే బాగుంది, అంటే యాక్టివ్గానే ఉంది. ఇక్కడ ఉంది, చూపిస్తాను. ఇదిగో నాన్న, వీడిని నేను చిన్నోడా అని పిలుస్తాను. వీడి పేరు కాలభైరవ, గోల్డెన్ రిట్రీవర్ అంట నాన్న. ఇది ఇప్పుడు 40 days బేబీ. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు. ఇక మీదట మా చిన్నులాగా దీన్ని కూడా మీరు అభిమానించాలి. మా జోయాని, మా చిన్నుని బాగా ఆడుకుంటుంది నాన్న. జోయా కూడా దీంతో బాగా ఆడుకుంటుంది, పర్లే. నేను కూడా కొంచెం దీంతో ఆడుకుంటున్నాను. ఓకేనా? హాయ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న.